హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. నిన్న కొంతమంది ఈరోజు అయితే ఒక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటి సప్న గారి గురించి మాట్లాడడం జరిగింది. మీరు అలాంటి వ్యక్తి గురించి విమర్శించే ముందు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మనం నువ్వైనా నేనైనా మనం అందరం ఆయన దగ్గర సుశరీకం చేసిన వాళ్ళమే, కోటన్న దగ్గర సుశరీకం చేసిన వాళ్ళమే, ఆయన దగ్గర వచ్చిన వాళ్ళం. మీ మీద మాకు అలాంటిది ఏం లేదు. మిమ్మల్ని అయితే ఎవరైతే మీ అనుకోండి మాట్లాడిస్తుందో వారికి సూటిగా నేను చెప్పే విషయం ఒకటే. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ కోటి సప్న గారులను రాజీనామా చేయాలి. ఆ 19వ వార్డుకు మీరు రాజీనామా చేయాలని అంటున్నారు. ఎందుకంటే మీరు టీఆర్ఎస్ కారు గుర్తునే గెలిచారు, కేసీఆర్ బొమ్మడి గెలిచి అంటున్నారు కదా. మేము అంటున్నాం, మీరు కూడా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కవేల రాజేశ్వరరావు గారిని రాజీనామా చేయమని చెప్పండి. మేము కోటి సప్న గారిని రాజీనామా చేపిస్తాం. ఎందుకంటే ఈ చైర్మన్ కూడా చాలా సభలో కానీ మీటింగ్లో కానీ సోషల్ మీడియా మాట్లాడుతున్నాం కదా. మేము ఈటెల రాజేంద్ర బొమ్మ వేయడం గెలవలేదు, మేము కేసీఆర్ బొమ్మ వేయడం గెలిచాము, మా కేసీఆర్ దేవుడు అని చెప్తుండే కదా. అది చెప్పే వ్యక్తికే చెప్తున్నాం, మీకు శివుని నెత్తురు ఇజ్జత్ ఉంటే నువ్వు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్కు అదే 21 వార్డు కౌన్సిలర్గా రాజీనామా చేయి. ఎందుకంటే అదే 21 వార్డులో నిన్ను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. నీకు మా రాజేంద్ర అన్న డోర్ టు డోర్ తిరిగి ఇంటింటి తిరిగి నీకు గెలిపడం జరిగింది. కానీ నువ్వేమంటున్నావు, జమ్మికుంటలో నన్ను చూసి కేసీఆర్ చూసి ఓట్లు వేసినట్టున్నావు. నీకు అదే నిజమైతే మీరు అన్నట్టు ఇది సవాలుగా అయితే మీరు మీ యొక్క 21 వార్డులో రాజీనామా చేయండి. ఇక్కడ కోటి సప్న గారు 19వ వార్డులో రాజీనామా చేస్తారు. ఇద్దరం రాజీనామా పోతేనే రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే దాన్ని స్వీకరించి మళ్ళీ ఎలక్షన్లో దిగుదాం. మీరు అన్నట్టు అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ జమ్మికుంటలో 21 వార్డులో మీరు కేసీఆర్ బొమ్మ పెట్టుకుని పోటీ చేయండి. మేము సప్న గారితో జమ్మికుంటలో అదే 21 వార్డులలో రాజేంద్రన్న బొమ్మ పెట్టుకుని పోటీ చేస్తాం. మీ దమ్మెంతో మా దమ్మెంతో తెలుసుకుందాం. అంతేగాని ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేకండి. రాజేశ్వరరావు గారు ఇట్లా మాట్లాడించి మీ విలువ మీ మర్యాద గౌరవాన్ని తగ్గించుకోకండి. ఎందుకంటే మేము అందరం అక్కడ నుండి వచ్చిన వాళ్ళమే. మిమ్మల్ని జనాలు అందరూ తెలుసు. మిమ్మల్ని ఎక్కడి నుండి పట్టుకొచ్చిండో, ఏ ఊరికెళ్ళి పట్టుకొచ్చో, ఈ ఊరు రాజకీయం చేపిస్తుండో అందరూ తెలుసు. అది మీరు మర్చిపోయి సభలల్లో మీటింగ్ వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. దీనికి సిద్ధమైతే రేపు గాంధీ చౌరస్తాకు మేము కోటి సప్న గారిని తీసుకొని జమ్మికుంట చౌరస్తాకు వస్తాం. మీరు సిద్ధమైతే మీరు జమ్మికుంటకు తక్కవేల రాజేశ్వరరావు గారిని తీసుకురండి చౌరస్తా గారికి. అక్కడ రాజీనామా చేసి మళ్ళీ పోటీలో దిగుదాం. దీనికి సిద్ధమైతేనే మాట్లాడదాం. లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్లలో ఇక్కడ అక్కడ మాట్లాడి బంద్ చేయండి. దీనికి సవాల్ మేము విసురుతున్నాం. దీని ధీటుగా సవాల్ మీరు విసిరినట్టయితే రేపు పొద్దున మీరు రెడీ కాండి. లేకపోతే మీరు ఇంకోసారి మాట్లాడకండి. అర్థమవుతుందా? కాబట్టి మేము చెప్తున్నాం, మేము ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్గా రాజీనామా చేయాలనే పరిస్థితి వస్తే తప్పకుండా జమ్మికుంట మున్సిపాల్కు ఆయనే రాజీనామా చేయాలి. దీనికి సై అయితే రేపు మాట్లాడదాం. లేకపోతే మీరు ఈ విషయం టాపిక్ను ఇక్కడనే వదిలేయండి. జై